బడ్జెట్ లానే ఉందా ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? ముఖ్యంగా జీ న్యూస్ ప్రేక్షకులకు మరి యాజమాన్యానికి 3వ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. దాంతో పాటు వచ్చేసి బడ్జెట్ సమావేశాలను ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నందుకు చాలా సంతోషం. అంటే బడ్జెట్ సమావేశాల లోపల పార్టీలను ప్రభుత్వాలను తిట్టుకోవటము, లేకపోతే మీరు గొప్ప మేము గొప్ప అని చెప్పుకోవడం ఇది సర్వసాధారణం. దాంట్లో పెద్ద వింతేం కాదు. ఇప్పుడు విజయ్ చెప్తున్నది కానీ రమేష్ చెప్తున్నది కానీ ఏంటిదంటే, సో మీరు దొంగలంటే మీరు దొంగలు ఒక్క మాటలో చెప్పాలంటే. సో ఇక్కడ దొంగలని చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మేము ఇన్ని పనులు చేశాము, మంచి పనులు చేశాము, అది ప్రజలతోనే ఇంత చేస్తుంది, దాన్ని జీడిపి రేటు పెంచడానికి ఉపయోగపడ్డది, ఇంత ఆదాయాన్ని తీసుకొచ్చినాం అనేది ఏ ప్రభుత్వం చెప్పలేకపోయింది. గత ప్రభుత్వం చెప్పట్లేదు, ఈ ప్రభుత్వం చెప్పట్లేదు. జనరల్ గా మీరు దొంగలు, మీరు మోసం చేసిండ్రు, మీరు నాశనం చేసిండ్రు అని బీఆర్ఎస్ అంటుంది. లేదు మీరు చేసిన నాశనాన్ని మేము పూడుస్తున్నాము అని చెప్పేసి మీరు దొంగలు అంటున్నారు. ఇద్దరు దొంగలని చెప్పుకుంటున్నారు. చాలా బ్రహ్మాండమైన విషయం ఏంటంటే ఇది ఒప్పుకోవడం చాలా గొప్పతనం. రమేష్ ఒక్క నిమిషం. ఇందులో జీడిపి పెంచితే దేశం బాగుపడుతుందా? అసలు కొనుగోలే లేని పరిస్థితి స్థిర దశలో సామాన్యుడు ఒక వస్తువును కొనుక్కోవాలంటే చెప్తా రమేష్. కొనుగోలు ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా చెప్తాను నేను. అది కూడా చెప్తాను. కొనుగోలు ఎక్కడి నుంచి వస్తుంది రమేష్ గారు ఒక నిమిషం అండి. ఎస్ ప్లీజ్ ఆయన మాట్లాడివ్వండి, తర్వాత ఇద్దరు చాలా గొప్పగా కంటే కూడా తిట్టుకోవడంలో చాలా బిజీ అయిపోయింది. సో చాలా సంతోషం. ఇది ప్రజలు మాత్రం వింటున్నారు విషయం. అంటే ఇక్కడ భారత ప్రభుత్వాన్ని అడిగే దమ్ములు లేవు వీళ్లకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేపట్టే సత్తా లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సత్తా ఉందంటే లేదు. సరే, భారత ప్రభుత్వం నుంచి తెచ్చుకునే దమ్ము ఉందంటే అది లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం లోపల ఎలాంటి లోపాలు ఉండొద్దు, చాలా క్రమశిక్షణగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి భారత ప్రభుత్వం నుంచి ఏం అడగలేని పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఏంటంటే కమిషన్లు, బంధుప్రీతి, అన్నదమ్ములకు ప్రోటోకాలు, కులానికి కులం, దయచేసి కులం మొత్తం దీంట్లో రాదు, కులంలో కొంతమందికి అంటే ఒక్క రకంగా చెప్పాలంటే అప్పుడు ఆ 4 రాష్ట్రాన్ని దోసుకున్నారు అనుకుంటే ఇప్పుడు ఆలీబాబా 40 చోర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఆలీబాబాతో పాటు ఇంకో 40 చోర్, ఆ ఒక్కడితో పాటు ఇంకో 40 మంది దొంగలు అయిపోయింది. అండ్ మొత్తానికైతే దొంగలే. సో దీన్ని చాలా స్పష్టంగా 2 పార్టీలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిండ్రు. కానీ ఇక నేనేం చెప్తున్నంటే, సరే మీరు దోసుకోవడంలో బిజీగా ఉన్నారు, అదే పనిలో ఉండండి. ప్రజలకు ఏమన్నా అంటే మాకు బుద్ధి లేదు కాబట్టి ఓట్లు వేస్తుంటాం. ఆ బుద్ధి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లకైనా మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు రావాలని మీరు ఇప్పుడు రమేష్ చెప్పిన దేవుడు మాకు కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, సాధారణంగా జీడిపి రేట్ ఎట్లా పెరుగుతుందంటే, ఒక కూలి 500 రూపాయలు కూలి వచ్చినప్పుడు తను తీసుకుపోయి ఒక రేషన్ షాపులో కానీ లేకపోతే ఒక నూనెకు, పేస్టు, సబ్బులు, కార్ఖానా తన నిత్యావసర వస్తువులు కొంటూ ఉంటే దాన్ని మల్టిప్లై 5 టైమ్స్ అవుతుంటది. ఎందుకంటే రిటైలర్, డీలర్, సబ్ డీలర్ అండ్ ఏజెన్సీ, మెయిన్ ఏజెన్సీ, కంపెనీ, ఇట్లా 5 స్టెప్పుల వారీగా ఈ 500 రూపాయలు మల్టిప్లై అవుతుంది. 500 మల్టిప్లై అవడంతో ఇది 2500 రూపీస్ దీని పాయింట్స్ వస్తుంటాయి. ఈ 2000 పాయింట్స్ 2500 నుంచి వస్తే అక్కడ జీడిపి రేటు కంపెనీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, కూలీ నాలు చేసుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ మల్టిప్లై అవుతుంటాయి. ఇది సాధారణంగా. కానీ మన రేవంత్ రెడ్డి ఏం చేశాడు మరి, కన్స్ట్రక్షన్ ను డిస్ట్రక్షన్ చేసి పెట్టేసిండు. కన్స్ట్రక్షన్ లేదు. అరే ఎందుకు రాయ్యాను కన్స్ట్రక్షన్ లేకుండా చేసినావు అంటే, లేదు నేను హైడ్రా పట్టుకొస్తా అని చెప్పిండు. హైడ్రా ఎవరి కోసం అంటే, మేము భూములు కొల్లగొట్టుకోవాలా, దాచిపెట్టుకోవాలా, ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటున్నాం అనే దాన్ని ప్రజలకు చెప్పకుండా హైడ్రాతోనే మేము అన్ని కూల్చేస్తున్నాం అని. అన్ని కాదు కూల్చేసింది, కొన్ని మాత్రమే కూల్చేసినాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్ని కూల్స్తే చాలా సంతోషం. హైడ్రా అన్ని కూల్చే నిజంగా రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడిన సాష్టాంగ నమస్కారం చేస్తాను. సాష్టాంగ నమస్కారం చేస్తాను. రేవంత్ రెడ్డికి అంత దమ్ము లేదు, ధైర్యం లేదు. నీ అన్నదమ్ములనే దోసుకునే దాన్ని ఆపలేవు, నువ్వు దోసుకునే దాన్ని ఆపలేవు. ఇక నువ్వేం చేస్తావు గనక నీకు అంత సినిమా ఏం లేదు, ఈ విషయం ఏం కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మేము అంతా చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం తక్కువ తిన్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని